నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను ఇండియాలోనే నెంబర్ 1 వాస్కులర్ సెంటర్గా పేరు తెచ్చుకున్న అవిస్ హాస్పిటల్స్లో. అసలు వారికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఇవి వస్తే ప్రాణాలకే ప్రమాదమా? అవిస్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కోపాల గారు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. వారికోస్ వెయిన్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. రీసెంట్గా గోవాలో ఒక ఇష్యూ జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఏకంగా అక్కడ సీఎంఓనే అక్కడి గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో డాక్టర్ల నిర్లక్ష్యాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సో విధి నిర్వహణ అంటే మనం ఒక పనికి ఒప్పుకున్నప్పుడు పనులు రకరకాలు ఉంటాయండి. సమ్ ఆర్ క్రిటికల్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏరోప్లేన్ డైరెక్షన్స్ ఏటీసీ టవర్లో పనిచేస్తున్నారనుకోండి, మీరు పైలట్ అనుకోండి, అలానే మీరు డాక్టరే అనుకోండి. ఇక్కడ 1% నిర్లక్ష్యం ఉన్నా కూడా అది డేంజరస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మీరు షాప్లో ఒక షాప్ కీపరు, మీరు 1% నిర్లక్ష్యం చేస్తే ఇంకంత కొంప మొలిగిపోదు. వేరే ఒక డాక్టర్, ఒక పైలట్, ఒక పోలీస్ ఆఫీసరు చేసినప్పుడు డెఫినెట్గా ప్రాణాలు దానివల్ల దెబ్బతినే అవకాశం ఉంది. పోతే ఈ గోవా ఇన్సిడెంట్ నిర్లక్ష్యం అని చెప్పడానికి మన దగ్గర ఇంకా ఎవిడెన్స్ సరిగా లేదండి. ఏమైంది అంటే మరి చెప్పటం ఎవరో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు దురదృష్టవశాత్తు ఒక హాస్పిటల్ కడుతుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఒక ఎయిర్పోర్ట్ కట్టామనుకోండి, దానికి ఎలా లెక్కెట్టుకుంటాం? ఈ ఎయిర్పోర్టు ఈ 10 మిలియన్ ప్యాసింజర్లకి ఇంతకన్నా ఎక్కువ వస్తే మనం ఏం చేయాలి అని ఒక ప్లాన్ ఉంటుంది. అలాగా మీరు ఉస్మానియా హాస్పిటల్లో ఈరోజు 10 మంది రావాలని చెప్పలేరు. 1,00,000 మంది రావచ్చు, ఆ రోజు 10,000 మంది రావచ్చు, 2,00,000 మంది రావచ్చు, మీ ఇష్టం. వాళ్ళు డబ్బుంటే వస్తారు. సో అంత వ్యవస్థలో అంత ఎలాస్టిసిటీ, అంటే కొన్ని వందల వేల మంది తీసుకునే అంత వ్యవస్థ ఎక్కడా లేదండి ఇండియాలో చెప్పాలంటే. గవర్నమెంట్ వ్యవస్థలో అంత ఈజీ కాదు. ఒకరోజు 10 మంది రావచ్చు, ఒకరోజు 100 మంది ఒకే డాక్టర్ దగ్గర రావచ్చు. అంతే టైం ఉన్నప్పుడు, ఆయన షిఫ్ట్ 8 గంటలే ఉన్నప్పుడు 100 మందిని ఎలా ట్రీట్ చేస్తాడు? సేమ్ వే యాజ్ ట్రీటింగ్ 10 మంది. ఇది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మేము డాక్టర్లు ఏం చేస్తామంటే, ఏమైనా అర్జెంటుగా ఉన్న వాటిని ముందు చూసుకుంటాం. ఏమైనా గుండె నొప్పి అనేవాళ్ళు, లేదా స్ట్రోక్ అనేవాళ్ళు, కాలు చేపడి వాళ్ళ ముందు అదే బాబుని తీసుకెళ్తాం. సో దాన్ని ట్రయాజింగ్ అంటాం. సో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఇతను, ఇప్పుడు మన గోవాలో ఉన్నాయని క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ సిఎంఓ అన్నారు. ఆయన ఏం చేస్తుండొచ్చు? మోస్ట్ లైక్లీ అవసరమైనవి అర్జెంటువి చూసుకుంటున్నాడు. ఇక్కడ ఈ పేషెంట్ నాకు ఏదో కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, B12 ఇంజెక్షన్ ఇవ్వని చెప్పాడు. విటమిన్ B ఇంజెక్షన్ ఇవ్వడం అనేది ఎటువంటి ఎమర్జెన్సీ కాదండి. సో ఈ సీఎంఓఏ కాదు, నేను కూడా చదువుకునే రోజుల్లోనా, నేను కూడా హౌస్మెన్షిప్ రోజుల్లోనా విటమిన్ ఇంజెక్షన్కి వచ్చేవాళ్ళు కాళ్ళు పీకులకి మీరు కాసేపు కూర్చోండి బాబు, మేము వేరే పనిలో బిజీగా ఉన్నామని చెప్పడం సహజమే. ఇది ట్రయల్ చేసుకుంటారు. ఎందుకంటే అలాగని ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ కూర్చుంటే చెస్ట్ పెయిన్ అని పోతే అది ఇంకో గొడవ అయిపోతుంది. సో అక్కడ ఆ ట్రయల్ చేసుకొని కొంత వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్లు వాళ్ళకి నెగ్లెక్ట్ చేయడం సహజమే, తప్పు కాదు. ఎందుకంటే దట్స్ రూల్. అక్కడ నిర్లక్ష్యం జరగలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, మేము అమెరికాలో డిజ్నీ ల్యాండ్లో మా పాప కొంట్లో బాగాలేకపోతే ఫ్లారిడాలో అమెరికాలో హాస్పిటల్కి వెళ్ళాం. నో వాట్ దే టోల్డ్? ఆ పాప జలుబు అంటుంది. దెన్ నెక్స్ట్ డాక్టర్ విల్ సీ యూ ఇన్ 16 hours. సో 16 hours ఒక బెడ్ మీద కూర్చోవాల్సిందే ఫ్లారిడాలో మీరు డిజ్నీ ల్యాండ్లో. ఏదో ఇండియాకు ఒక స్పెసిఫిక్ విషయం ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇండియన్ పేషెంట్స్ చాలా అదృష్టవంతులు. అడగంగానే నిమిషంగా డాక్టర్ దొరుకుతారు. ఫారిన్ కంట్రీస్లో డాక్టర్ దొరకడం చాలా కష్టం. సో వాళ్ళ కాన్సెప్ట్ సింపుల్. ఛాతి నొప్పి, గుండె నొప్పి, వీళ్ళందరూ ఇదే ఎమర్జెన్సీకి వస్తున్నారు. మీ పాపకు జలుబు అన్నారు, కాసేపు భోజనం చేసి కూర్చోండి అక్కడ బెడ్ మీద, అక్కడ మేము వచ్చినప్పుడు వస్తాం, మా వేరే డాక్టర్లని పనులంటే వస్తాం అని చెప్పి వాళ్ళ లిస్ట్ రాసుకొని ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం వెళ్తుంటారు. అలా ఇండియాలో ఎవరు వెయిట్ చేయరండి. సో ఏదో మొత్తానికి పేషెంట్ కంప్లైంట్ చేసినట్టున్నారు, మినిస్టర్ గారు వచ్చారు. బట్ అక్కడి నుంచి మాత్రం వారు చేసింది చాలా తప్పు సార్. తప్పు మేడం. నేను డాక్టర్గా ఇది అనట్లేదు. మనం రేపు పొద్దున మన కెమెరామెన్ ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా నువ్వు అలా ఎందుకు నిలబడ్డావు, నువ్వు సరిగ్గా నిలబడవు, జాబ్ చేతి అలా మాట్లాడడం చాలా పొరపాటు అండి. ఒక మనిషికి బేసిక్గా వాళ్ళ స్వభావాన్ని హర్ట్ చేయడం అనేది మనకు హక్కు లేదు. మనం పని క్రిటిసైజ్ చేయొచ్చు. యూ కెన్ సే 100 times నువ్వు ఎందుకు ఇంజెక్షన్ ఇవ్వలేదు, వాట్స్ మెడికల్ ఫ్యాక్ట్స్ ఏంటి, నీ మీద మెడికల్ ఎంక్వైరీ చేస్తాను, అక్కడ దాకా తప్పులేదు. ఆ పేషెంట్ నువ్వు ఎందుకు ఇల్ట్రీట్ చేస్తావు, నేను సీనియర్కి రిపోర్ట్ ఇమ్మంటానని అని వెళ్ళిపోవచ్చు కదా మినిస్టర్ గారు. అలాగ బిరేట్ చేస్తూ వాళ్ళ పర్సనాలిటీని, పర్సన్ని, వాళ్ళ హ్యూమన్ బీయింగ్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది నేను అగ్రీ అవ్వను. మనం ఈరోజు నా దగ్గర 150-170 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను పొరపాటును కూడా, ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్కువ కోపం వస్తే మీరు అంటాం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ కోపంలో వాళ్ళ పర్సన్ని కించపరిచినట్టు మనం మాట్లాడడం అనే హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు.
ప్రతి వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం చాలా అవసరం. ఖచ్చితంగా. ఓకే, అండ్ దిస్ ఈజ్ వేర్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్లో ఒక మేజర్ పాయింట్ మిస్ అయ్యారు వారు. సరే పెద్దవారు మినిస్టరు, ఐఎమ్ షూర్ వాళ్ళ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మేబీ ఆయన మూడు బాల్ వాట్ ఎవర్ బీ ద కేస్. నన్ను అడిగితే మాత్రం ఈ డాక్టర్కి మీరు ఎవరైనా వచ్చి అపాలజైజ్ చేయాల్సిందే, చేసి వారి జరిగింది వేరు, వాళ్ళు అనుకున్నది అనుకున్నది వేరు. చేసింది వేరు. ఆయన సపోజ్ ఆ విటమిన్ బి ఇవ్వలేదు అంటే దానికి వేరే ఎంక్వైరీ వేయండి, ఒక సీనియర్ని అడగండి, ఒక రిటర్న్గా ఒక కాగితం తీసుకురండి, చక్కగా రిటర్న్లో యువర్ హెర్ బై డిస్మిస్డ్ ఆర్ సస్పెండ్ అని రాసి పంపించండి. సస్పెండ్ చేస్తాను అనుకొని 100 మంది ముందు వారిని ఇన్సల్ట్ చేయటం, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ తక్కువగా పట్టడం, మనకు ఆ క్వాలిఫికేషన్ లేనప్పుడు మనకు వాళ్ళు ఏం చదువుకున్నా కూడా తెలియదు కదండి. సో అది మాత్రం నా ఉద్దేశంలో చాలా పొరపాటు. ఎవరి ముందు ఒక వ్యక్తిని చులకన చేసి మాట్లాడకూడదు, చేయకూడదండి, అది చాలా చాలా తప్పు. దానివల్ల 2-3 విషయాలు అవుతాయి. ఒకటి, సిస్టమ్కి ఇప్పుడు సపోజ్ ఆయన నిజంగా ఆయన అక్కడ మెయిన్ ఆఫీసర్ అనుకోండి, ఆ కింద వాళ్ళు రేపు పొద్దున వాళ్ళని ఆయన రెస్పెక్ట్ కూడా చేయరు. ఒకటి, సో అతను ఏ సిస్టమ్ రన్ చేసే కెపాసిటీ ఆయనకు ఉండదు, ఆయన బీకెన్ చేసేసాం ఈరోజు మనం. రెండోది, అసలు ఈ సిస్టమ్ మీదే నమ్మకం పోతుంది. రేపు పొద్దున ఒక యంగ్ డాక్టర్ జాయిన్ అవ్వాలనుకోండి, ఒక డాక్టర్ అంటే అట్లీస్ట్ నాకు తెలిసినట్టు ఒక 10 ఏళ్ళు ఎంబీబీఎస్, దాని తర్వాత ఎంఎస్, దాని తర్వాత స్పెషాలిటీ, ఒక 18-20 ఏళ్ళు నువ్వు ఒక జీవితంలో ఇంకెప్పుడు లేని లాంటి యజ్ఞం చేసి వస్తాం. ఆ యజ్ఞానికి ఇదే ఫలితం అన్నట్టు పిల్లలు చాలా హర్ట్ అయిపోతారు. సో అది ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ యంగ్ డాక్టర్స్. ఐ హోప్ ఏంటంటే జరగకూడదు. అండ్ డెఫినెట్గా దాని మీద మనం ఆయన ఏముందండి, మనం అప్పుడప్పుడు కోపంగా తప్పు మాట అనేస్తాం. ఐ థింక్ మినిస్టర్ గారు వాడిని పిలిపించి బుజ్జగించి ఐ డూ అపాలజైజ్ అని చెప్పి కొంచెం మ్యాటర్ని బయట జరుగుతున్న ప్రచారం వేరు, అక్కడ జరిగింది వేరు. బయట అసలు కంప్లీట్గా తప్పుగా ప్రచారిస్తున్నాను అండి. అసలు మనం ఆ వీడియోలో వింటుంటే చూస్తాం, నేను కూడా వీడియో చూశాను. నాకు తెలిసి ఏమన్నా డెత్ అయితే తప్ప అలాంటి వర్డ్, అలాంటి లాంగ్వేజ్, అలాంటిది వాడాల్సిన అవసరమే లేదు. నువ్వు నిలబడడం కూడా ఎందుకు నిలబడ్డావంటే ఆయన మరి ఏం చేస్తాడు అనేది, ఆయన ఆ టెన్షన్కి ఇంకా గాబరపడిపోతున్నారు ఆయన. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ అండ్ ఐ డోంట్ థింక్ దట్ అలాంటి ఫేట్ డాక్టర్కే కాదండి. ఎస్, అండ్ డెఫినెట్గా ఎనీ సబార్డినేట్కి మనం అలా మాట్లాడడం తప్పండి. అది మాత్రం నేను కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఉన్నాను. టాపిక్లోకి వస్తే జనరల్గా ఉబ్బిన సిరలనే వారికోస్ వెయిన్స్ అంటారా, ఇంకా వేరే ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తాయా? సో ఉబ్బిన సిరల్ని ప్రైమరీగా వారికోస్ వెయిన్స్ అంటాం, కానీ అది ఉండాల్సిన అవసరం లేదు. ఆ వారికోస్ వెయిన్స్ ఆ సిరలు ఉబ్బకుండా కూడా కాళ్ళు నొప్పులు, కాళ్ళు నల్లపట్టడం, కాళ్ళు బాధపడటం కూడా జరగవచ్చు. సో ఈ వారికోస్ వెయిన్స్కి చాలా కారణాలు ఉంటాయి. సో ఈ చాలా సిమ్టమ్స్ కూడా చాలా ఉంటాయి. సో అందరికీ కాళ్ళలో వెయిన్స్ ఉబ్బితేనే వెయిన్స్ ఉన్నాయనుకోవడం పొరపాటు. అలా లేకుండా కూడా మీకు అనిపించవచ్చు. సో కాళ్ళలో పెయిన్స్, కాళ్ళు బ్లాక్ అవటం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, పుళ్ళు పడిపోవడం, ఇవన్నీ కూడా వాస్కులర్ లక్షణాలే. ఎలాంటి వాళ్ళలో ఎక్కువ చూస్తున్నారండి మీరు? మీకు చాలా సీనియారిటీ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీ దగ్గరికి వారికోస్ వెయిన్స్ గురించి ప్రాబ్లంతో వస్తే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళిపోతారన్నది కూడా ఒకటి ఉంది. సో ఎలాంటి వాళ్ళలో మీరు ఎక్కువ చూస్తున్నారు? సో డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఒబీస్ పేషెంట్స్ అంటే లావుగా ఉండే వాళ్ళు ఎక్కువగా చూస్తాం. ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా ఉంటే చూస్తాం. ఇవి రెండూ కాకుండా అధికంగా నిల్చునే వాళ్ళలో కూడా మేము చాలా ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ చూస్తుంటాం అనమాట. చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వస్తాయి. సో దీనికి రకరకాలుగా రీజన్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదొక టైప్ కాస్ట్ చేసి ఇలా ఉన్న వాళ్ళకి వస్తుందని అనటానికి లేదండి. దగ్గర ఆన్ యావరేజ్ 30% ఇండియన్స్కి ఉంటుంది ఈ ప్రాబ్లం. సో చాలా కామన్ ప్రాబ్లం అని మనం అనుకోవాలి. ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కదండి ఈ ప్రాబ్లం, జనరల్గా వింటుంటాం. యాక్చువల్గా లేడీస్లో ఎక్కువ అండి. 30 to 60 ఇయర్స్ విమెన్లో ఎక్కువగా చూస్తాం. యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతాయంటే బేబీ వెయిట్కి వెయిన్స్ నొక్కుబడి ఆ కాళ్ళలో నరాలు ఉబ్బుతాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో అసలు ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాజ్ ఇట్. ప్రెగ్నెన్సీలో చాలా కామన్. ఆ ప్రెగ్నెన్సీ ఫినిష్ అయిపోయిన తర్వాత కొంతమందిలో ఉండిపోతాయి, కొంతమందిలో మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాస్కులర్ డాక్టర్ దగ్గరికి రావాలి? రైట్. సో ఈ సిమ్టమ్స్ నేను చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది కాళ్ళు నొప్పులు వేస్తాయి, కొంతమంది కాళ్ళు ఉబ్బుతాయి, కొంతమంది కాళ్ళు బ్లాక్ అవుతాయి, కొంతమంది కాళ్ళు పుళ్ళు అవుతాయి. బట్ అందరికీ ఇదే ఆర్డర్లో ఉండాలని లేదు. కొంతమంది జస్ట్ వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి, కొంతమంది కాళ్ళు తెగ పీకుతాయి సాయంకాలం అయితే, కొంతమందికి ఎవరైనా కాళ్ళు నొక్కి పెడితే బెటర్ అనిపిస్తాయి, ఇలాంటివన్నీ. సో కొంతమంది చీదరగా, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాళ్ళు చీదరగా అనిపిస్తుంది అంటారు. సో అలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే కాళ్ళలో ఎనీథింగ్ అంటువర్డ్ ఉన్నప్పుడు, అంటే ఏదో మన అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు అది వయసు వల్ల సహజమేలే, ఇది నార్మలేలే అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక వాస్కులర్ డాక్టర్ మీరు సంప్రదించాలి.
వాళ్ళు మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. ఇవి రెండు సరిగ్గా చేస్తేనే ఇవి తగ్గుతాయి. చాలా మంది అంటే స్కిన్ పైన వచ్చే ప్రాబ్లం కాబట్టి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలేమో అని అనుకుంటారు. ఇది స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం లాగా చూడాలా? సో వారికోస్ వెయిన్స్ ఉండి బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోతే ఆ చర్మం నల్లగా అవుతుంది. దాన్ని స్టేసిస్ ఎగ్జిమా లేదా స్టేసిస్ డర్మటైటిస్ అంటారు. అంటే రక్తం స్టాటిక్గా ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం. సో ఆ స్టాటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఊరికే దీన్ని ట్రీట్ చేస్తే తగ్గదు. సో ఈ స్టేసిస్ని ట్రీట్ చేయాలి. సో ఇది ఓన్లీ డర్మటాలజీ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇంకా పెరుగుతాయి. సో ఫస్ట్ మీరు వాస్కులర్ ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత ఆ బ్లాక్నెస్కి కొంచెం స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా వింటున్నాం. అంటే ఇంతకుముందు ఇంతగా తెలియకపోయేది. అంటే అవగాహన పెరిగిందంటారా, లేకుంటే మారుతున్న లైఫ్ స్టైల్ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం పెరగడానికి కారణం అంటారా? సో ఇవి రెండు కాకుండా మూడో దానికి నేను కొంచెం నా సొంత స్వలాభం కోసం చెప్పుకుంటాను. నేను 2015లో వచ్చినప్పటికి ఇప్పటికి దీని అవేర్నెస్ 99% పెరిగిందండి. అండ్ ఆ పెరగడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ నేనండి. కూర్చొని ప్రతి టీవీ షోలో ప్రతి విషయంలో ప్రతిసారి సో అది నేను బట్ ఎందుకంటే ఐ వాజ్ షాక్డ్. నేను 2015 వచ్చేటప్పటికి ఇంత కామన్ ప్రాబ్లంకి అసలు ఒక డెడికేట్ హాస్పిటల్ లేదు. 99% డాక్టర్స్కి అసలు ఒక ఆల్గోరిథం లేదు. అంటే వాళ్ళు స్కాన్ చేసి చూడాలి, మేము చెక్ చేయాలి, అలాంటివి ఏం తెలియదు అసలు. వాళ్ళు రావటం, మిషన్ పెట్టడం, తీయటం. సో దే వర్ మోర్ లైక్ ప్రొసీజరిస్ట్, దే వర్ నాట్ స్పెషలిస్ట్. ప్రొసీజరిస్ట్కి స్పెషలిస్ట్కి తేడా అంటే ప్రొసీజర్ చేసి నా పని అయిపోయిందని వెళ్ళిపోతాడు. స్పెషలిస్ట్ అంటే నిజంగా ప్రాబ్లం ట్రీట్ చేస్తాడు. ఆ స్పెషలిస్ట్లు అవ్వడానికి మనం ఎప్పుడు ఊహించాలి. ఈ ప్రొసీజరిస్ట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. నా పని ఏంటంటే మన పేషెంట్ పని అవ్వలేదు కదా, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వలేదు. సో అదొక ఇష్యూ. ఆఫ్ కోర్స్ ఇలాంటివి చేయడం వల్ల అవగాహన పెరిగింది. కానీ ఇది మాకు కనిపెట్టిన జబ్బు మాత్రం కాదు. మీరు పాత రోమన్ స్టాట్యూస్లో కూడా వెయిన్స్ చెక్ ఉన్నారు. 300 BCలో మీరు రోమ్ గట్ర వెళ్తే ఆ వెయిన్స్ కనబడుతుంటాయి ఆ విగ్రహాల్లో. సో చాలా కామన్ ప్రాబ్లం. ఇట్స్ బీన్ దే ఫర్ ఎవర్. అవేర్నెస్ మాత్రం పెంచాం. ఎందుకంటే ఒకటి కోర్స్ మనలాంటి సంస్థలు, రెండు పీపుల్ కూడా. మనం ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందనుకో స్టెంట్ వేసుకొని మరొక 20,000 బతుకుతాం. బ్రెయిన్ ప్రాబ్లం ఉంది ఇంకా మరొక 20. సో ఒకప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాణం పోతుందా అనే వాటికే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్తున్నాం. నేను జీవితం సరిగా బతకాలనుకుంటున్నాను డాక్టర్ గారు, మరొక 15 ఏళ్ళు నడవాలనుకుంటున్నాను డాక్టర్ గారు, నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను డాక్టర్ గారు, మా పిల్లలు అమెరికాలో ఉంటారు, నా పని నేను చేసుకోకపోతే ఎలా డాక్టర్ గారు. ఇలాగా వీళ్ళ సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మాలాంటి సంస్థల సంఖ్య అంటే అవసరం కూడా పెరుగుతుంది. నీ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే మోకాలు మార్చకపోతే ప్రాణం పోదు. కానీ ఎందుకు మార్చుకుంటున్నారు 2,000 మంది అంటే సో దట్ దే గెట్ బెటర్ క్వాలిటీ. ఎప్పటి నుంచో ఉంది. ట్రీట్మెంట్స్ విధానంలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్స్ లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఎలాంటివి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? రైట్. సో నేను ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అసలు అదేంటో కూడా నాకు ఇప్పుడు తెలియదు. సో అంత మారిపోయింది. ఓకే. సో అడ్వాన్స్మెంట్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ వెయిన్లో లేకపోతే రక్తరణ సమస్య ఉంటే బయట నుంచి ట్రీట్మెంట్ చేయాలి, ఏదైనా బయట నుంచి తీసేసేవాళ్ళం. ఇప్పుడు అలా చేయం, అంతా లోపల నుంచి చేస్తాం. సో సూది పెట్టి ఆ వెయిన్లోకి వెళ్ళి లోపల నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ వాస్కులర్ సర్జరీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎండో వాస్కులర్ ఫస్ట్. ఎండో అంటే లోపల, వాస్కులర్ అంటే రక్తనాళం ఫస్ట్. ఏ ప్రొసీజర్ అయినా లోపల నుంచి చేయడానికి ట్రీట్ చేయాలి. సపోజ్ గుండెలో బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి గుండెలో స్టెంట్ వేస్తున్నాం, దాన్ని ఎండోవాస్కులర్. సో గుండెకి అది ఎలాగో ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలాగే మనం వెయిన్స్కి మనం ఎస్టాబ్లిష్ చేసాం. మనం వచ్చేటప్పటికి ఇంకా అందరూ కోర్స్ తీసేవాళ్ళు 2015లో. సో ఆ ఫస్ట్ లేజర్ మిషన్ ఫారిన్ కంట్రీకి తీసుకురావటం, అవన్నీ చేయటం. సో అక్కడ మొదలు పెట్టుకొని ఆ లేజర్ మిషన్లే ఇప్పుడు 3 తరాలు మారిపోయింది మళ్ళీ. అదొక యాంగిల్. సెకండ్ యాంగిల్ ఏంటంటే ఈ చిన్న స్కిన్ మీద కనిపించే వెయిన్స్ అన్నిటికీ కూడా ఒక బ్యూటిఫుల్ క్లాక్స్ అనే ట్రీట్మెంట్ వచ్చింది. సో మీకు చిన్న వెయిన్ కనబడినా కూడా ట్రీట్మెంట్ చేసేస్తాం. అంటే ఇంకా కనిపించదు మీకు. అందవికారంగా ఉండేవి లేకపోతే షార్ట్స్, ఈ రోజుల్లో అందరూ షార్ట్స్ వేసుకుంటున్నారు, షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా. సో అవన్నీ కూడా మనం క్లియర్ చేసేయచ్చు. ఒకప్పుడు దానికి ట్రీట్మెంట్ లేదు. ఇప్పటికీ ఇండియాలో ఇంకెక్కడే లేదు మన దగ్గర తప్ప. అవన్నీ నేను బ్రెజిల్ నుంచి తేవాల్సి వచ్చింది. బ్రెజిల్లో వాళ్ళు చాలా ఫ్యాషన్ కాన్షియస్, అందరూ బట్టలు ఫ్యాషనబుల్గా వేసుకుంటారు. సో అక్కడ వెళ్ళి ఆ టెక్నాలజీ తెచ్చాం. అది కాకుండా కాలు బాగా వాచిపోతుంది, లింఫెడిమా అంటారు, ఏనుగు కాళ్ళు అంటారు, వాటికి వేరేగా మొత్తం లింఫోవీనస్ ఎనాస్టోమోసిస్ రిడక్షన్స్ చేస్తాం. సో ఈ వాస్కులర్ దానిలో ఒక మనం ఎలా చెప్పకుండా సూపర్ మార్కెట్ లాగా, అందరూ ఒక గ్రోసరీ స్టోర్ అయితే నేను సూపర్ మార్కెట్. మీరు వచ్చారంటే మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ వాస్కులర్ సంబంధమైన ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. సో అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది పేషెంట్స్ ఉండాలి. ఇప్పుడు వాడి దగ్గర పేషెంట్లు లేరనుకో, ఇంత టెక్నాలజీ ఎక్కడ నుంచి తెచ్చుకొని ఏం చేసుకుంటాడు. సెకండ్ ఆఫ్ ఆల్
ఆ పేషెంట్స్ రిజల్ట్స్ చాలా తేడాగా ఉంటాయి అమెరికాకి ఇండియాకి. ఇండియాలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, అమెరికాలో ఎక్స్పెక్ట్ చేసేది వేరు. సో వాళ్ళ మాట మనం వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది కూడా మనం తెలుసుకోవాలి. రైట్. సో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవుతాం. వాస్కులర్ సర్జరీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, వింటూ ఉంటాం. ఎందుకండి ఆ ఫెయిల్యూర్ అనేది ఎందుకు జరుగుతుంది? సో కొంతవరకు ఒక 1 or 2% వరకు బ్యాడ్ లక్ అనుకోవచ్చు, లేకపోతే యూనో ఆ పేషెంట్కి మళ్ళీ వ్యాధి జెనెటిక్ రీజన్స్ వల్ల వచ్చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళకి వేరే కారణం ఓబీసీ లావుగా ఉండే వాళ్ళు అయ్యొచ్చు, కొంత చెప్పిన మాట వినని వాళ్ళు అయ్యొచ్చు, కొంతమంది జెనెటిక్గా కూడా ఈ ప్రాబ్లం వెనక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ చాలా వరకు చాలా దగ్గర నేను చూసింది ఏంటంటే ఆ డాక్టర్కి అవేర్నెస్ సరిగా లేదు, అసలు అతనికి రాదు చేయటం. అసలు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకోవాలి? కరెక్ట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో క్వాలిఫికేషన్స్ వైజ్ ఏంటంటే ఒకటి వాస్కులర్ సర్జరీ, అంటే కోసి వాళ్ళు వాస్కులర్ సర్జరీ మీద నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, అదొక టీమ్ ఆఫ్ పీపుల్. సెకండ్ కార్డియాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే వెయిన్స్ లోపలికి క్యాథెటర్లు పంపి ట్రీట్మెంట్ చేయగలరు. 3 నాది ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సో మేము కూడా ఏంటంటే వెయిన్స్ లోపలికి ట్రీట్మెంట్ చేయగలం. సో 3 స్పెషాలిటీస్ యొక్క కలయిక ఈ వారికోస్ వెయిన్స్, ఏ ఒక్కళ్ళది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ బిగ్గెస్ట్ వారికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ షోయబ్ పడారియా అనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన కార్డియాలజిస్ట్. ఆయన కార్డియాలజీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఓన్లీ వెరికోస్ వెయిన్సే చేసేవాళ్ళు. మన అమెరికాలో మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీలో కొట్టి వాట్ స్పెషాలిటీ డు ఐ నీడ్ టు బికమ్ వారికోస్ స్పెషలిస్ట్ అంటే ఈ 3 వస్తాయి, ఒక సర్కిల్ లాగా వస్తుంది. సో ఇక్కడ బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే క్వాలిఫికేషన్లో మీరు ఎన్ని చేశారు, మీ సంస్థ ఎన్ని చేసింది, మా ఇంటి దగ్గర ఎవరికైనా చేసింది తగ్గింది ఉందా, దాఖలాలు ఉన్నాయా అని మీరు అలా క్వాలిఫికేషన్స్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు నా పరంగా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, మీరు ఈ ఆంధ్ర తెలంగాణలో ఏ ఊరు చెప్పినా ఆ ఊరు నుంచి 5 పేర్లు మా సిస్టమ్ తీసి మీకు ఇచ్చి వాళ్ళకి ఫోన్లు చేసి మీరు రండి అని చెప్తాను. ఎవరైనా అడుగుతుంటారు అప్పుడప్పుడు, సార్ మీకు ఏమన్నా తగ్గుతుందా, షూరా, గ్యారంటీ ఎందుకే పలానాతో మాట్లాడే ఊరు మీద అంట. ఇవాళ కూడా ఏదో మచిలీపట్నం చోరు వస్తే మచిలీపట్నం సగం మేయర్ దగ్గర నుంచి సగం మంది నేనే చేస్తున్నాను, మాట్లాడి వెళ్ళి చెప్తా. సో అది మోర్ ఇంపార్టెంట్ అయిపోతుంది హెల్త్ కేర్లో. ఈ ప్యూర్ వాట్ డిగ్రీ దట్ ఇస్ గివెడ్ బై సమ్ యూనివర్సిటీ కన్నా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న ఎబిలిటీస్, అది మోర్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ కన్నా. సో అందులో కూడా పేషెంట్స్ అలాంటి వాకప్ కూడా చేసుకోవాలి ముందే. సరైన ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ దగ్గర చేయించుకోవడం వల్ల కూడా ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ అది బిగ్గర్ ప్రాబ్లం నాకు. దగ్గర నాకు ఈరోజు వచ్చే 20% కేసులు బయట కాన్సెప్ట్ లేని డాక్టర్లు, ఏమీ తెలియని డాక్టర్లు, లేకపోతే వాళ్ళు ఇంకా అసలు ఏమీ చేయకుండా చేసేస్తే అది నాకు డబుల్ పని ఇటు సైడు. చాలా చోట్ల ట్రీట్మెంట్స్ చేయించుకొని కూడా మీ దగ్గరికి వస్తారు. ఇవాళ 4 సార్లు బయట చేసుకొని వచ్చినాడు. నిన్న బెంగాల్ నుంచి వచ్చాడు, వాడు 4 times ఆపరేషన్ అయింది. సో వెరీ కామన్. బట్ నాకు సాడ్ పార్ట్ ఎక్కడంటే సక్సెస్ ఫెయిల్ అనేది సరే, కొంత దేవుడి దయ, కొంత పేషెంట్ ఎబిలిటీ, దాని తర్వాత ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు వాళ్ళు. మాకు మా పని అయిపోయింది వెళ్ళిపో అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను చచ్చినాను అన్నమాట, రండి చూద్దాం అసలు ఏంటి విషయం అని ఎన్నోసార్లు ఫాలో కొట్టుకొని 100 కొద్ది స్కాన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి అయితే ప్రతి వారం స్కానింగ్ నేను ఫ్రీగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందరి పేషెంట్స్కి ఫ్రీగానే. సో నేను అనేది అది సక్సెస్ ఫెయిల్యూర్ దేవుడి దయ, కానీ మన హ్యూమిలిటీ అంటే ఈ ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే మనం దీన్ని ఎలా హెల్ప్ చేద్దాం పేషెంట్కి అనే ఒక హ్యూమిలిటీ మాత్రం ఈ వాస్కులర్ సర్జరీ చాలా అవసరం. దే ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్, ఒకరోజు వచ్చింది కాదు, అలానే ఒక రోజు పోయేది కూడా కాదు కొన్నిసార్లు. అలాంటప్పుడు మనం దానికి కేర్ ఇవ్వాలి, కేర్ ఇచ్చి కలిసి తీసుకెళ్ళాలి. వారికోస్ వెయిన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్గా ఉంటుంది? సో ముఖ్యంగా చెప్పాలంటే 6 స్టేజీలు అండి. ఫస్ట్ స్టేజ్లో చిన్న వెయిన్స్ కనబడతాయి, ఆ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో. ఆ స్టేజెస్లో ఏంటంటే మనం ఇందాక చెప్పాం కదా క్లాక్స్ అని, ఆ చిన్న బయట నుంచి లేజర్ చేసి తగ్గించేయచ్చు, లోపల ఏం పెట్టాల్సిన అవసరం లేకుండా. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాపులు, కాళ్ళు దురదలు స్టార్ట్ అవుతాయి. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాలు నల్లగా అయిపోయి కాలు బాగా నొప్పేస్తుంది. 5వ స్టేజ్లో చిన్న రకం పుండు, 6వ స్టేజ్లో పెద్ద పుళ్ళు ఏర్పడతాయి. సో ఈ పెద్ద పుళ్ళు ఏర్పడితే ట్రీట్మెంట్ చాలా కష్టసాధ్యం. వారికోస్ లేజర్ చేసిన తర్వాత కట్లు వేసి క్లీనింగ్ చేసి కొంచెం కొత్త చర్మం వేసి అలా బాగు చేయాల్సి వస్తుంది. వేరేజ్ ఈ ఫస్ట్ స్టేజ్లో మనం ఆ చిన్న క్లాక్స్ చేస్తే తగ్గిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్లో మీ దగ్గరికి వస్తే ఇంకా అది రాకుండా ఉంటుంది, అద్భుతంగా తగ్గిపోతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ పెరుగుతాయండి? ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా దీనివల్ల? ఉండొచ్చు. సో ఈ వెయిన్స్ ఎట్లా ఉబ్బినప్పుడు దాని లోపల క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు క్లాట్స్ లోపలికి పాకితే డీవీటీ అంటాం, కొన్నిసార్లు ఆ క్లాట్స్ కానీ హార్ట్కి పాకితే ఎంబలిజం అంటాం. అలా ఉన్నప్పుడు హార్ట్ సమస్యలు దారితీస్తాయి. కొన్నిసార్లు కాళ్ళు సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ని మనం సెల్యులైటిస్ అని సంబోధిస్తాం.
ఆ ఇన్ఫెక్షన్ కన్నా అధికమైందంటే బాడీకి స్ప్రెడ్ అయ్యి సెప్సిస్లో అయిపోయి సెప్టిక్ అయిపోవచ్చు. ఈ విధంగా ప్రాణం రిస్క్ రావచ్చు. కొంతమంది కాళ్ళలో పుళ్ళు కొన్ని ఏళ్ల తరబడి ఉంటాయి, అవి తగ్గవు, విపరీతం బాధిస్తుంటాయి, ఉద్యోగానికి వెళ్ళలేరు. సో అది కూడా చాలా డెబిలిటేటింగ్, అంటే దానివల్ల చాలా బాధపడతారు పేషెంట్స్. సో ఇవన్నీ ఈ క్లాట్స్ ఏర్పడినప్పుడు, క్లాట్స్ ఎప్పుడు గుండెకి వెళ్తే ప్రాణం మీదకి వచ్చినట్టే, ఎందుకంటే గుండె బ్లాక్ అయిపోతుంది. సో గాబర రావటం, ఎయిర్ హంగర్ అంటాం, ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోవడం, శాచురేషన్స్ పడిపోవడం, ఇవన్నీ మనం కోవిడ్లో చూసేవాళ్ళం కదా, అలా అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే జ్వరం రావటం, ఆ జ్వరం పైకి పాకినట్టు అనిపించడం, ఒళ్ళంతా సిక్ అయిపోవటం, అది కూడా సెప్సిస్ అంటాం, సెప్టిక్ అయిపోవచ్చు. సో ఇవన్నీ ప్రాణాంతకమైన సిచ్యువేషన్స్. అంటే విచిత్రంగా మీరు నాకు 10 ఏళ్ల క్రితం ఈ సమస్య అడుగుంటే అసలు ప్రాణ సమస్య కాదని చెప్పేవాడిని వెరికోస్ వెయిన్స్. దురదృష్టవశాత్తు ఇండియాలో ఎంత నెగ్లెక్ట్ చేస్తారంటే అసలు ఇది ప్రాణం మీదకి ప్రాణం మీదకి వెళ్ళిన సందర్భాలు చాలా చూసేసాను. యాక్చువల్గా నాకు 10 ఏళ్ళకి ఇప్పటికీ ఆన్సర్ మార్చాను నేనే, ఎందుకంటే ఐ సీన్ సో మెనీ అన్నెసెసరీ కాంప్లికేషన్స్. సో అది చాలా దురదృష్టకరం. సో ఇక్కడ మనం రైట్. సో ఫండమెంటలీ ఒకటంటే కట్ చేసే ఓపెన్ ఆపరేషన్ ఇక్కడ చేయను నేను. వాళ్ళు అమౌంట్ ఉందా లేదా, ఆరోగ్యశ్రీ అదంతా నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఫెయిల్ అవుతుందని తెలిసి ఆపరేషన్ చేయడం పొరపాటు, నా ఉద్దేశం కరెక్ట్ కాదు. సో అన్నీ ఎండోవాస్కులరే. ఎండోవాస్కులర్లో ఈ సూది పెట్టి లోపల ఇది కాలిస్తే లేజర్ అంటాం. ఇంకా కొత్తగా ఏం చేస్తున్నామంటే సూది పెట్టి బంక ఇడిచి పెడతాం, దాన్ని గ్లూ అంటాం. అవి చేసుకుంటే ఇంకా బాగా తగ్గిపోతాయి. అది మనం ఎక్కువ చేస్తున్నాం, ఆఫర్ చేస్తున్నాం. ఒకసారి వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నాక తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? షూర్. సో ఇవి సరిగ్గా చేసిన తర్వాత 2%లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. 98%లో రాదు. ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా అండి? ఎవరైనా వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఇబ్బంది వస్తుందా? ఏమి ఇబ్బంది రాదు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు నిక్షేపంగా చేసుకోవచ్చు. నా పరంగా స్పెసిఫిక్ కేర్ అంటూ ఏమి ఉండదు. ఒకటే ఏంటంటే వాళ్ళు స్టేజ్ 5, స్టేజ్ 6 అంటే కాలు బాగా నల్లగైపోయి పుళ్ళు పడిపోయింది వస్తే వేరే కేరే ఉండదు, కానీ దాన్ని కవర్ చేయాలి బ్యాండేజీలు కట్టి, సో దట్ అవి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. సో వేరే అది యాన్సిలరీ కేర్ ఉంటుంది. బట్ పలానా ఫుడ్ తినకూడదనో లేదా పలానా పని చేయకూడదనో నా దగ్గర ఏమి ఉండవు రిస్ట్రిక్షన్స్, అన్నీ చేసుకోవచ్చు. అండ్ వెంటనే కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, పనులన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్. ఆల్ నెలకు చేసే 500 అన్నీ డే కేరే. సో మరి ఇది కొంతవరకు జెనెటిక్ అండి. సో జెనెటిక్స్ వల్ల కొంతవరకు వస్తుంది, రాకుండా ప్రివెంట్ చేయలేము. బట్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్ అంటే ఫ్రీక్వెంట్ ఈ పోస్చర్ వల్ల ఇక్కడ ప్రెస్ అయ్యి వస్తాయి అంటారు. 15-20 మినిట్స్ ఏం కాదు. బట్ మోర్ ఇంపార్టెంట్ వాకింగ్ అండి. అన్ని యాక్టివిటీస్ వాకింగ్లో చేసుకోవాలి. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎవరితో మాట్లాడాలనుకోండి, నడుస్తూ మాట్లాడాలి, కుర్చీల మీద కూర్చొని. సో సిట్టింగ్ ఇస్ అ వర్స్ట్ పోస్చర్. ఇలా కూర్చొని ఇలా పెట్టుకుంటే అసలు ఇప్పుడు ఏ మసిల్ కంట్రాక్ట్ అవ్వట్లేదు, అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. సో మసిల్స్ కంట్రాక్ట్ అవ్వాలి, అప్పుడు మనం పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పని చెప్పాలి, వాక్ చేయాలి. స్ట్రెన్యూస్ వర్క్ కాకపోయినా రీజనబ్లీ లైట్ వర్క్ అయినా కూడా వాక్ చేస్తుండాలి, వర్క్ చేస్తుండాలి. సో మీరు ఎంత వర్క్ చేస్తూ కొంచెం బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుని కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే వెయిన్స్ రాకపోయేది ఆగకపోవచ్చు, కానీ తీవ్రత మాత్రం ఆగుతుంది. వెరికోస్ వెయిన్స్ ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు రావచ్చు? ఈ ఎవిస్ హాస్పిటల్స్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో బ్రాంచెస్ అయితే ఉభయ రాష్ట్రాలు అయితే చాలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్, విశాఖపట్నం అన్నీ ఉన్నాయి. సో చాలా మేము ఆఫ్కోర్స్ కొన్ని వేల కొద్ది చేస్తాం పేషెంట్స్ని. అంటే ఏం లేదండి, నాకు కొంచెం కొంచెం బాధ ఇరిటేషన్ ఎక్కడ వస్తుందంటే చాలా 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 ఇన్కాంపిటెంట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ కూడా ఒక పేషెంట్, ఐ మీన్ ఇక నేను తిట్టాలా పొగడాలా అర్థం కావట్లేదు. 2021లో వచ్చాడు. చెప్పాను 22లో ఇన్సూరెన్స్ ఏదో మా వాళ్ళు ఏదో కోపే కొంత ఉందని చెప్తే ఎక్కడో బయట చేయించాడు. పోనీ ఏదో ఫ్రీగా కడదు, డబ్బులు కట్టే. అది ఎలా అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అల్సర్ ఉందండి ఈరోజు. అంటే స్కిన్ గ్రాఫ్ట్కే కనీసం 6 నెలలు పడుతుంది నాకు. అది మొత్తం ఇది స్కిన్ కవర్ చేయడానికి 3 నెలలు పడుతుంది నాకు. నేను ఏం చేసావా అంటే మరి ఏమైపోయింది సార్, పొరపాటు అయిపోయింది అంటారు. ఇప్పుడు నాకు అలాంటి చూసినప్పుడు ఇప్పుడు నేను నాకున్న లెవెల్కి వెళ్ళి ఆ డాక్టర్తో మాట్లాడాను, ఏమీ ఎలా చేస్తే నేను అడగలేను. వీళ్ళు అడిగితే వాళ్ళు నాలుగు తల్లి పంపిస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో మనలాగా ఇంత కోఆపరేషన్ ఉండదు కదా. సో మాకు చాలా జాలేసింది. సో చాలామంది ఏంటంటే మీరు దయచేసి మీరు ఎప్పుడు వాస్కులర్ సర్జరీ చేయించుకున్నా కూడా ఇలాంటి ప్రొసీజర్ ఇదే కాదు, మోకాలు మార్పు ఏదైనా కూడా
మీరు డాక్టర్ చెప్పిందే కాకుండా మీ ఊర్లోనో మీకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్నో వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాలి. అది తీసుకొని మీరు వర్కప్ చేసుకొని మీ డిలిజెన్స్ మీరు చేసుకోకుండా ఏదో రేటు కోసమో 10 రూపాయలు ఎక్కువ తక్కువ కోసం పడితే మాత్రం చాలా నష్టపోతారు ఫ్యూచర్లో. అది నాకు చాలా చెప్పాలండి. వారికోస్ వెయిన్స్ ను అసలు ఫస్ట్ స్టేజ్ లో గుర్తిస్తే ఇంకోసారి రాకుండా ఉంటుంది. ఒకవేళ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయినా కూడా ఇక్కడ ఎవిస్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటే 90% రాకుండా ఉంటుంది. అది మీరు గ్యారంటీ ఇస్తారు. అబ్సల్యూట్లీ 98%. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్.